బియ్యం పాలిష్ ఎక్కువైతే బెరిబెరి అనే వ్యాధి వస్తుందట. ఎప్పుడో 8వ తరగతిలో 9వ తరగతిలో ఈ పాఠం చదువుకున్నాం మనం. స్కూల్ ఎడ్యుకేషన్లోనే ఇది ఉన్నది, బెరిబెరి అనే వ్యాధి వస్తుందని. బియ్యము మనం మార్కెట్కి పోగానే ఏవి తెల్లగా ఉన్నాయో అవి కొంటాం చాలామంది. అంటే ఎక్కువ పాలిష్ అయితే మంచిగా నిగనిగలాడుతుంటాయి అన్నమాట. కానీ అందులో ఏమి ఉండదు. పైన ఉన్న పొట్టులోనే ఫైబర్ కానీ విటమిన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి, మినరల్స్ కానీ. సో ఆ పైన ఉన్నటువంటి ఆ విటమిన్స్ అన్నీ పోయిన తర్వాత లోపలంతా ఏముంటుంది, కార్బోహైడ్రేట్స్ తప్ప. సో అట్లాంటి బియ్యం కనుక ఎక్కువ పాలిష్ చేసి తింటే బెరిబెరి అనే వ్యాధి వస్తుందట. ఇది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందంటే థయామిన్ అనే ఒక విటమిన్ లోపం వల్ల వచ్చేదే ఈ వ్యాధి. ఇది మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఇగో మనం పాలిష్ చేసిన బియ్యంతో వండిన అన్నం తింటూ ఉంటాం, ఎక్కువసార్లు బియ్యం కడిగేస్తూ ఉంటాం. ఫలితంగా పొట్టులో ఉండే థయామిన్ పూర్తిగా పోతుంది. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు ఇది చాలా అవసరం. సాధారణంగా గర్భవతులు వైద్యులను సంప్రదించినప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో బి విటమిన్ లోపం లేకుండా మాత్రలు ఇస్తుంటారు. అంగన్వాడీ కేంద్రాలు సరిగ్గా పనిచేయని చోట ఒకవేళ ఇచ్చినా కాబోయే అమ్మలు వాటిని సరిగ్గా వేసుకోకపోవడం, ఎక్కువగా పాలిష్ చేసిన అన్నం తినడం తదితర కారణాలతో ఈ సమస్య ఎక్కువవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి చిన్నారులకు థయామిన్ ఇంజెక్షన్లు, మాత్రలు ఇచ్చి చికిత్స అందిస్తున్నారు. ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇట్లాంటి పాలిష్డ్ రైస్ తినడం వల్ల ఆ థయామిన్ అనే విటమిన్ లోపం వల్ల ఆ పుట్టబోయే బిడ్డకు ఆ పరిస్థితి వస్తున్నదట. ఎంత జాగ్రత్తగా ఉండాలా ఎవరైనా సరే. ఇది హెల్త్ సమస్య కాబట్టి నేను చెప్తున్నాను. ఇటీవల నల్గొండ జిల్లాలో ఒక చిన్నారి అకస్మాత్తుగా వాంతులు చేసుకోవడంతో హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చిరట. పరీక్షించిన వైద్యులు బెరిబెరి అనే లక్షణాలు ఉన్నట్లు గుర్తించి చికిత్సను ప్రారంభించారు. గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో అత్యవసర వైద్యం అందించి పాప ప్రాణాలు కాపాడిరట. అంటే ప్రాణాపాయ స్థితిలోకి కూడా వెళ్ళేంత సిచ్యువేషన్ ఉంటుందన్నమాట. 6 నెలల్లోపు చిన్నారుల్లో ఉన్నట్టుండి ఆయాసం, ఊపిరి తీసుకోవడం కష్టం కావడం, గుండె ఎక్కువగా కొట్టుకోవడం, ఫిట్స్ రావడం, వాంతులు చేసుకోవడం వంటి సమస్యలు వస్తే దాన్ని బెరిబెరిగా గుర్తించాలి. వెంటనే ఆసుపత్రిలో తగిన చికిత్స చేయించాలి. నిర్లక్ష్యం చేస్తే 3-4 రోజుల్లో ప్రాణాపాయ పరిస్థితులు ఎదురవుతాయని వైద్యులు చెబుతున్నారు. బెరిబెరి ఈ వ్యాధి మళ్ళీ పెరుగుతోందా? చంటి పిల్లల్లో ఈ కేసులు ఎక్కువ అవుతున్నాయా అంటే అవుననే అంటున్నారు జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్తలు. ఎన్ఐఏ సైంటిస్టులు చెప్తున్నారు ఈ మాట. ఇటీవల ఈ తరహా లక్షణాలు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్య ఎక్కడున్నది? తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి జిల్లాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి ఈ బెరిబెరి కేసులు వస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారట. మన దగ్గర B1 విటమిన్ లోపం 10% వరకు ఉంటే అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో చేసిన NIN అధ్యయనంలో 30% వరకు ఉన్నాయట. అక్కడి వారికి తేనీరులో పంచదారకు బదులుగా ఉప్పు కలుపుకొని తాగడం అలవాటు. ఆహారం తిన్న తర్వాత వక్కలు వేసుకుంటారు. నిల్వ ఉంచిన చేపలు తింటారట. ఈ ఆహారం శరీరంలోని థయామిన్ను అడ్డుకుంటుందని పరిశోధకులు గుర్తించారు. సో అక్కడి వాళ్ళకి ఆ సమస్య ఉన్నది. మనమేమో ఈ పాలిష్డ్ వైట్ రైస్ ఎక్కువగా తిని ఈ విటమిన్ లోపానికి గురవుతున్నాం. ఇది నీటిలో కరిగే విటమిన్ కాబట్టి శరీరానికి తప్పనిసరి. ఇది లోపిస్తే పిల్లల్లో బెరిబెరి వ్యాధి బయటపడుతుంది. దంపుడు బియ్యం మంచిది. ఇటీవల మళ్ళీ కేసులు పెరుగుతున్నందున ప్రజలకు, వైద్యులకు అవగాహన కల్పించాలి. NINలో వీటికి సంబంధించి పరీక్షలు చేస్తున్నాం. బియ్యంలో థయామిన్ ఉండేలా చూడాలి. తక్కువ పాలిష్ చేసినవి, దంపుడు బియ్యం మంచివి. ప్రభుత్వాలు రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్న పోషకాలు ఉన్న ఫోర్టిఫైడ్ బియ్యాన్ని వాడాలి. ఏ మాటకు ఆ మాట అది కొంత పాలిష్ తక్కువగా ఉంటుంది. ఇది మన మార్కెట్లో షాప్లోకి వెళ్ళి దొరికేది ఎక్కువ పాలిష్ చేసినటువంటి రైస్ ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తికి రోజు 1.2 మిల్లీగ్రాముల థయామిన్ కావాలి. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు 1.8 మిల్లీగ్రాములు అవసరం. వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ కావాలి. సో దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అసలు ఈ వైట్ రైసే మనిషికి చాలా ఇబ్బంది. ఎందుకంటే అన్నం తినగానే గ్లూకోజ్ స్థాయి పెరుగుతున్నది రక్తంలో. అది అరిగి ఇమ్మీడియట్గా రక్తంలో కలిసిపోతుంది, ఎనర్జీ వచ్చేస్తుంది. మళ్ళీ వెంటనే అరుగుతుంది, మళ్ళీ ఆకలి అవుతుంది. సో ఇప్పుడు ఇవి ఏవైతే తృణధాన్యాలు అంటుంటామో, రాగులు కానీ, ఈ జొన్నలు కానీ, ఇట్లాంటివి తిన్నప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఫైబర్ కంటెంట్ ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల స్లోగా అరుగుతుంది. సో ఎక్కువ గ్లూకోజ్ సడన్గా వెళ్ళి బ్లడ్లో కలవదనమాట. సో దీనివల్ల ఆకలి కూడా తక్కువ ఉంటుంది, పోషకాలు కూడా ఎక్కువ వస్తాయి. సో కాబట్టి అట్లీస్ట్ మనం వైట్ రైస్ ఇక మనం మానలేం, ఎందుకంటే మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఎన్ని రొట్టెలు తిన్నా, ఏం చేసినా ఇంత రైస్ ఉంటే బాగుండని అనిపిస్తుంటుంది కదా అందరికీ. సో కాబట్టి అట్లీస్ట్ పాలిష్డ్ లేని రైస్ తినడానికి ఆలోచన చేయాలి. ఇప్పుడు మార్కెట్లో కూడా బ్రౌన్ రైస్ అని దొరుకుతున్నది కదా, పాలిష్ లేని దాన్ని బ్రౌన్ అంటాం, ఎందుకంటే కలర్ బ్రౌన్ ఉంటుంది కాబట్టి. సో అట్లాంటి రైస్ వాడడానికి ప్రయత్నం చేయాలి. అట్లీస్ట్ మనం కొంత పాలిష్ తక్కువ ఉన్న రైస్ అయినా వాడడానికి ప్రయత్నం చేయాలి.
ఇంకొకటి చాలామంది మన శరీరాన్ని కడిగినట్టు బియ్యాన్ని కూడా కడుగుతుంటారు. ఇక నల్ల కింద పెట్టి ఒకటే తోముడు దాన్ని సబ్బు పెట్టి తోమినట్టే ఉంటుంది. దానివల్ల ఆ పైన ఉన్నటువంటి ఆ విటమిన్స్ అన్నీ కూడా నీటిలో కలిసిపోతాయి. వాళ్ళు చెప్తున్నారు కదా ఈ థయామిన్ అనేది నీటిలో కలిసిపోతుంది అని, ఆ విటమిన్ అనేది. సో మీరు ఎక్కువ సార్లు కడిగితే అంత దానికి ఉన్నది పోతుంది. ఇది దయచేసి ఇంట్లో ఉన్న వాళ్ళు గుర్తుంచుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. అన్ని వార్తల కంటే ఇది చాలా ఇంపార్టెంట్.